పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ ముఖ్య నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని చాలా మంది నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది బీజేపీ. ఈసారి కూడా మెజారిటీ పార్లమెంటు సీట్లను గెలవొచ్చని పార్టీలో అంచనాలు ఉన్నాయి. ఎంపీ టికెట్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పలువురు బీజేపీ ముఖ్య నేతలు. ఫలానా పార్లమెంటు సీట్ తనకే కావాలంటూ పార్టీ పెద్దలపై ఒత్తిడి కూడా చేస్తున్నారు. అలా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్తో పాటు 10 మంది వరకు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ ముఖ్య నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని చాలా మంది నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది బీజేపీ. ఈసారి కూడా మెజార్టీ పార్లమెంటు సీట్లను గెలవొచ్చని పార్టీలో అంచనాలు ఉన్నాయి. ఎంపీ టికెట్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పలువురు బీజేపీ ముఖ్య నేతలు. ఫలానా పార్లమెంటు సీటు తనకే కావాలంటూ పార్టీ పెద్దలపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. అలా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్తో పాటు 10 మంది వరకు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ ముఖ్య నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని చాలా మంది నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది బీజేపీ. ఈసారి కూడా మెజార్టీ పార్లమెంటు సీట్లను గెలవొచ్చని పార్టీలో అంచనాలు ఉన్నాయి. ఎంపీ టికెట్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పలువురు బీజేపీ ముఖ్య నేతలు. ఫలానా పార్లమెంటు సీటు తనకే కావాలంటూ పార్టీ పెద్దలపై ఒత్తిడి కూడా చేస్తున్నారు. అలా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్తో పాటు 10 మంది వరకు ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ప్లాన్ ఏంటి? భారతీయ జనతా పార్టీలో అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో పెద్దగా పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు, కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసేందుకు బీజేపీ ముఖ్య నేతలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కారణం ఏంటంటే 2019లో 4 పార్లమెంట్ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అందులో సికింద్రాబాద్, కరీంనగర్, అట్లనే నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకోవడం, మరోవైపు 20% మేర ఓట్లు సాధించింది. సో ఇప్పుడు మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే మోడీ భారతదేశంలో కొంత పొలిటికల్గా ఆయనకున్నటువంటి ఇమేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి యూజ్ అవుతాయి. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కేటాయించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు ఉన్నారు. అందుకే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దల మీద అప్పుడే ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దాదాపుగా అంటే ఏప్రిల్లో జరిగేటువంటి అవకాశం ఉంది, ఏప్రిల్ లోపే జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో ఈ అసెంబ్లీకి పోటీ చేయనటువంటి నేతలు, ముఖ్య నేతలు, పోటీ చేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు ఎంపీ స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మనకు ముఖ్యంగా మహబూబ్నగర్ విషయానికి వస్తే, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా డీకే అరుణ ఎంపీగా పోటీ చేస్తున్నారు, అప్పుడు 2nd ప్లేస్ వచ్చింది. సో ఈసారి కూడా ఖచ్చితంగా మహబూబ్నగర్ టికెట్ తనకే అన్నటువంటి ధీమాతో ఉంది. ఇంకొక వైపు అక్కడ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. జితేందర్ రెడ్డి కొడుకుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ టికెట్ ఇచ్చారు. కాబట్టి డీకే అరుణకే నాకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఆమె కోరుతున్నారు. ఆమె ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఇప్పటికే కిషన్ రెడ్డి, అట్లనే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీల నోటీసులో కూడా ఈ అంశాన్ని పెట్టారు. కాబట్టి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు టికెట్ కేటాయించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మరోవైపు చేవెళ్ల నాగర్ కర్నూలు విషయానికి వస్తే, నాగర్ కర్నూలులో ఎస్సీ పార్లమెంటు స్థానం. కాబట్టి అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా ఆమె టికెట్ ఆశించారు. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమంది పోటీలో ఉన్నప్పటికీ కూడా
గతంలో వాళ్ళ ఫాదర్ బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు కాబట్టి బంగారు లక్ష్మణ్, కాబట్టి ఈసారి ఆమె కూతురుగా బంగారు శృతి ఉంది కాబట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు చేవెళ్ల విషయానికి వస్తే చేవెళ్ల పార్లమెంటు నుంచి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు, మాజీ ఎంపీగా ఉన్నారు. సో కాబట్టి ఈసారి చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డికే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన చేవెళ్ల పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలపై కూడా ఆయన దృష్టి పెట్టారు, వాళ్లకు టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా శేర్లింగంపల్లి రవి యాదవ్ కానీ మిగతా కొంతమందికి టికెట్ ఇవ్వడంలో ఆయన కీ రోల్ పోషించారు. కాబట్టి చేవెళ్ల పార్లమెంటు నుంచి ఖచ్చితంగా ఆయన పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక మరోవైపు భువనగిరి విషయానికి వస్తే భువనగిరిలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆయనకు గతంలో వేరే అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు, ఇబ్రహీంపట్నం టికెట్ కోసం, కానీ అక్కడ వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చి సో ఈసారి ఎంపీ టికెట్ నాకే ఇవ్వాలని చెప్పి పట్టుబట్టారు. కాబట్టి ఈసారి ఎంపీ టికెట్ బూర నరసయ్య గౌడ్కే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బూర నరసయ్య గౌడ్ అనుకున్న స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు మరొక నాయకుడు అక్కడ టికెట్ ఆశించడంతో బీజేపీ అధిష్టానం పెద్దల మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆయన ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీకి నేను పోటీ చేయలేదు కాబట్టి ఈసారి నాకు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి బూర నరసయ్య గౌడ్ అడుగుతున్నారు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఆయన అక్కడ ఎంపీగా గెలుపొంది ఉన్నారు. సో కాబట్టి బీజేపీలోకి వచ్చారు. సో ఇప్పుడు కూడా బీజేపీ టికెట్ను భువనగిరి నుంచి ఆశిస్తున్నారు. సో అది ఆయనకు ఇచ్చేటువంటి అవకాశాలు అవుతున్నాయి. ఇక అట్లనే మల్కాజ్గిరి సీటు చాలామంది పోటీ పడుతున్నప్పుడు కూడా మాజీ ఎంపీ సురేష్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆయనని అసెంబ్లీకి పోటీ చేయమంటే లేదు, నేను ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పోయినసారి మల్కాజ్గిరి సీటు కూడా సెకండ్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే పోయినసారి కాంగ్రెస్ అక్కడ రేవంత్ రెడ్డి గెలుపొందారు ఎంపీగా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి గెలుపొందారు. కాబట్టి సో ఈసారి బీజేపీకి ఆ ఛాన్స్ ఉందంటున్నారు. మరి చూడాలి, అక్కడ మాజీ ఎంపీ సురేష్ రెడ్డి తీవ్రంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆయనకు టికెట్ ఇస్తారో లేదో చూడాలి. సో ఆయన ప్రయత్నాల్లో ఒకవైపు ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే హైదరాబాద్లో ఒక నార్త్ ఇండియన్కు టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి నార్త్ ఇండియన్కు టికెట్ ఇస్తే కొంత హిందుత్వంతో, మరోవైపు ఎంఐఎం సిట్టింగ్ సీట్ అది. కాబట్టి హైదరాబాద్లో గెలవాలంటే ఖచ్చితంగా చాలా సీరియస్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నార్త్ ఇండియన్కి ఇస్తే వర్కౌట్ అవుతుంది అన్నటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ఇక మరోవైపు మెదక్ విషయానికి వస్తే గతంలో మెదక్లో రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే ఓడిపోయారు. గతంలో మెదక్ నుంచి పోటీ చేశారు. సో మెదక్ స్థానం నుంచి మరోసారి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, మెదక్ టికెట్ నాకే కావాలని. కానీ ఈటల రాజేందర్ నేను గజ్వేల్లో పోటీ చేస్తున్నాను, ఓడిపోయాను, కాబట్టి ఈసారి మెదక్ టికెట్ నాకే కావాలన్నటువంటి ఒక పట్టుదలతో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ ఉంది, రఘునందన్ రావు వర్సెస్ ఈటల రాజేందర్. ఇద్దరి మధ్య మెదక్ పార్లమెంటు నుంచి పోటీ అయితే ఉన్నది. సో చూడాలి మరి ఎవరికి టికెట్ కేటాయిస్తున్నారు, ఎవరికి వారుగా ధీమాతో అయితే ఉన్నారు. ఇక మరోవైపు జైరాబాద్ విషయానికి వస్తే జైరాబాద్లో చికోటి ప్రవీణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జైరాబాద్కు రఘునందన్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా తమకే టికెట్ వస్తుందన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలు ప్రయత్నం చేస్తే, ఇంకొక వైపు రఘునందన్ని మెదక్కు టికెట్ ఏమో ఈటల రాజేందర్కి ఇచ్చి రఘునందన్ని జహీరాబాద్కు పంపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు అక్కడ నుంచి చికోటి ప్రవీణ్కు టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ పట్టుబడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే హిందుత్వవాదిగా ఉన్నారు, ఈ మధ్యన పార్టీలో చేరారు కాబట్టి ఆయన ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ యథావిధిగానే ఈసారి మరోసారి ధర్మపురి అరవింద్ పోటీ చేయబోతున్నారు. అట్లనే కరీంనగర్ విషయానికి వస్తే బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్లో కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మరోవైపు ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంకు ఒక అభ్యర్థి కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. మహబాద్ కూడా ఒక బలమైనటువంటి అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండలో కూడా బీజేపీకి బలమైనటువంటి అభ్యర్థి లేరు కాబట్టి 3 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి బలమైనటువంటి అభ్యర్థుల కోసం భారతీయ జనతా పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. చూడాలి మరి ఎవరికి టికెట్ ఇస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరోవైపు వికసిత్ భారత్
పేరుతోటి భారతీయ జనతా పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతుంది. 16వ తారీఖు నుంచి ఇంటింటికి మోడీ పేరుతో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ 10 ఏళ్లలో ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నారు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు, అట్లనే దేశం కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వికసిత్ భారత్ పేరుతో ఒక కార్యక్రమాలను, ఒక సంకల్ప యాత్ర పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళబోతుంది. కాబట్టి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ పేరుతోటి ఈ సంకల్ప యాత్ర పేరుతోటి ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామనేటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. గతంలో 17 పార్లమెంటు సీట్లు ఉంటే 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 8 నుంచి 10 పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతున్నాం. మోడీ చర్మించా ఉంది. మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. మరోవైపు గతంలో బీఆర్ఎస్కు ఓటు వేస్తున్నారు ప్రజలు, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. కాబట్టి మోడీకి ఓటు వేయమని చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటు వేయమని చెప్తున్నాం. ఇట్లాంటి నిర్ణయాలతో, ఇట్లాంటి ప్రజల వద్దకు, ఇట్లాంటి అంటే ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి అంశాలు ఇందాక మనం చెప్పినట్టుగా మోడీకి ఓటేయండి, భారతదేశాన్ని రక్షించుకోండి అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలైతే చెప్తున్నారు. చూడాలి మరి ఎట్లా వర్కౌట్ అవుతుంది. 8 నుంచి 10 నియోజకవర్గాలు అంటే 17 పార్లమెంట్ స్థానాలకు మెజారిటీ సీట్లు గెలుచుకొని ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మోడీనే మరోసారి ప్రధానమంత్రిని చేసేలా ఒక ప్రయత్నాలు అయితే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. చూడాలి ఇక ఎట్లా అంటే ఆ గ్రౌండ్ వర్క్ ఇదంతా కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. టికెట్లు ఆశించేటువంటి నేతల మధ్య పోటీ ఉన్నప్పుడు కూడా గెలిచే స్థానాలను అంటే గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామంటున్నారు. మరోవైపు అభ్యర్థుల నుంచి కూడా ఒక మాట వినపడుతుంది, ఒక సలహా సూచనలు కూడా అధిష్టానం చేస్తున్నారు. ఇప్పుడే టికెట్లు డిక్లేర్ చేయాలి, ఎందుకంటే గతంలో అసెంబ్లీ టికెట్లు డిక్లేర్లో కొంత ఆలస్యమైంది, అభ్యర్థులకు ప్రచారానికి సమయం సరిపోలేదు. అందుకే భారతీయ జనతా పార్టీకి 8 ఎమ్మెల్యేల సీట్లతోటి సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఎంపీ స్థానాలకు ముందుగానే టికెట్లు డిక్లేర్ చేస్తే ఖచ్చితంగా అక్కడ నియోజకవర్గాల్లో ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ, మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో చాలామంది టికెట్ ఆశిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చెప్తున్నారు. ఇది పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధానికి సంబంధించినటువంటి బీజేపీ సన్నద్ధానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.